మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మన హిందూ సాంప్రదాయంలో 108 సంఖ్య యొక్క విశేషం గురించి తెలుసుకుందాం. మామూలుగా మనం అందరి దేవతలకి పూజ చేసేటప్పుడు, తర్వాత వాళ్ళని అర్చన చేసేటప్పుడు వాళ్ళని మనము విశేషంగా అష్టోత్తర శతనామావళి చేస్తామన్నమాట. అంటే 108 అష్టోత్తర సహస్రనామావళి కూడా చేస్తాం. కానీ అష్టోత్తర శతనామావళి యొక్క విశేషము 108 సంఖ్య. కాబట్టి 108 పేర్లతో వాళ్ళని మనము పూజ చేస్తాం అనమాట. దీన్ని ఎందుకు హిందూ సాంప్రదాయంలో అంత విశేషంగా 108 సంఖ్య కానీ చూస్తే చాలా విశేషమైనటువంటి విషయాలు మనకు బయటపడతాయి. సూర్యుని వ్యాసం తీసుకొని దాన్ని 108 సంఖ్యతో కొలిస్తే సూర్యుడు భూమి మధ్య ఉండే దూరము ఖచ్చితంగా సరిపోతుంది. ఎంత దూరం అయితే ఉందో అది సూర్యుని వ్యాసానికి 108తో గుణకారం చేస్తే వస్తుందన్నమాట. అదేవిధంగానే చంద్రుని వ్యాసంతో కూడా 108 సంఖ్యతో గుణకారం చేస్తే చంద్రుడు భూమికి మధ్య ఉండేటువంటి దూరం సరిపోతుంది. ఇంత విశేషం ఉంది మన హిందూ సాంప్రదాయంలో. చూడండి, మన వాళ్ళు అంటారు హిందూ సాంప్రదాయంలో అన్నిటినీ అవహేళన చేస్తుంటారు. కానీ హిందూ సాంప్రదాయము ప్రపంచానికి గణితం ఇచ్చింది, ప్రపంచానికి కాల నిర్ణయం ఇచ్చింది. ఇవి గుర్తించాలి. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఇక ముఖ్యము 108 సంఖ్య ఎవరికి ఎక్కువ ముఖ్యం అంటే శివుడికి. శివుడు తన రుద్ర తాండవంలో 108 ముద్రలు ప్రదర్శిస్తాడు. అద్భుతం కదండి. అట్లాగే శివపురాణం ప్రకారం రుద్రతాండవంలో 108 కరణాలు ప్రదర్శిస్తాడు. ఇవి శివుని యొక్క విశేషము. ఆయనకు ఉండేటువంటి జపమాల కూడా 108 రుద్రాక్షలతో ప్రాశస్యం చెందింది. అందుకని 108 సంఖ్యతో మనం జపం చేయాలనేసి చెప్పడం జరుగుతుంది. ప్రముఖ 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఉపనిషత్తులు ఎన్ని 108. అంతేకాకుండా ప్రముఖ హిందూ దేవతలు ఎన్నిరా అంటే రమారమి కాదు, ఖచ్చితంగా 108 మంది. ఆ పైన వాళ్ళే, కానీ 108 మంది ప్రముఖమైనటువంటి దేవతలు. శివగణం, రుద్రగణం, వాళ్ళందరూ కూడా 108 మంది. రుద్రాక్ష చెప్పాము, జపానికి 108 రుద్రాక్షలతో కూడా మనం జపం చేస్తాం. గోపికలు కూడా 108 మంది. కాబట్టి హిందూ సాంప్రదాయంలో విశేషంగా ఈ విధంగా 108 సంఖ్యకు ఆస్కారం ఉంది. ఇక ఒక మూల విషయం చెప్తాను. మనం ఎంత కాదన్నా మన హిందూ సాంప్రదాయం మన నరాన మన జగతిలో మన 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 వ్యవహారికంలో కూడా ఉంటుంది. అందుకనే రక్షించేదానికి ఉపయోగించేటువంటి అంబులెన్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, అంబులెన్స్లు ఉన్నారో వాటికి 108 పెట్టడం జరిగింది. చూసారా మిత్రులారా, తెలుసో తెలియకో మన హిందూ వారసత్వాన్ని మనం ఆ విధంగా గౌరవించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ 108 అనేది అష్టోత్తర శతనామావళి ఖచ్చితంగా అంత విశేషమండి. మన లెక్కలు అద్భుతము, జ్యోతిష్యము, తర్వాత హిందూ కాలగమన సిద్ధాంతము, హిందూ సంఖ్యామానం అన్నీ కూడా నభూతో న భవిష్యత్తు అని తెలియజేస్తున్న భారత్ మాతకి జై, జై శ్రీరామ్.